గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇంకా అంటే మీరు ఒక్కదానికే పర్టికులర్ అయి ఉండలేదు. ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అవి కూడా చేస్తున్నారు. దాని వెనుక మోటివ్ అంటే మీకు చెయ్యాలనిపించి వెళ్ళారా? వాళ్ళ వైపు నుంచి ఏమైనా రిక్వెస్ట్ వచ్చిందా? యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిందే సొసైటీకి మంచి చేద్దామని, సొసైటీకి మంచి చేద్దామనే ఉద్దేశంతోనే నేను ఇందులోకి వచ్చిన. అయితే ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు గారు, ఇప్పుడున్న ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఉండే. సో వారు అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు. అక్కడ మంగి అని ట్రైబల్ విలేజ్, అది నక్సల్స్ కి ఒక దళం, మంగి దళం అనేది ఉండేది. ఇప్పుడు లేదు నక్సల్ అంతా, బట్ ఒకప్పుడు మంగి దళం అంటే మంచి వైబ్ ఉండేది అక్కడ త్రూఅవుట్ స్టేట్. అది మంగి దళం అనేది ఒక సపరేట్ దళమే ఉండేది వాళ్ళది. అక్కడికి పోలీసులు వెళ్ళేవాళ్ళు కదా ఒకప్పుడు. కానీ దాని తర్వాత ఈ పోలీసులు అదొక్కటి తీసుకొని ఆ ఊరిని ఎందుకు రానివ్వట్లేదు, వాళ్ళకి మనం ఎందుకు డెవలప్మెంట్ ఇవ్వలేము. పోలీసులే దాన్ని చొరవ తీసుకొని, గవర్నమెంట్ తో సంబంధం లేదు, పోలీసులే వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికి అక్కడ రెబ్బన మండల్లో వస్తుంది, అది రెబ్బన దగ్గర తిరియాని మండలి వస్తుంది. అండ్ సిఐ రేంజ్ ఏమో రెబ్బన. అక్కడికి వచ్చిన సిఐలు, పాత సిఐలు కానీ ఇప్పుడు ఉన్న స్వామి గారు కానీ వాళ్ళే చేస్తున్నారు అక్కడ డెవలప్మెంట్. సో మెడికల్ క్యాంప్ పెడితే అక్కడ నుంచి నాకు ఇన్వైట్ వచ్చింది, మా మెడికల్ క్యాంప్ ని దియ్యని, వాళ్ళు చేస్తున్న వెల్ఫేర్ యాక్టివిటీస్ తీయమని నాకు పోలీస్ వారి తరపున ఒకటి వచ్చింది ఇన్విటేషన్. సరే పోయినాక ఊరు చూస్తే మొత్తం నిరుపేద ఊరు. ఈవెన్ తో ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, లైవ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు పిల్లలకు కదా, అసలు ఎవరికి తెలియదు ఇన్స్టాగ్రామ్ అంటే. అక్కడ నేను షాక్, ఇన్స్టాగ్రామ్ అంటే తెలియకపోవడం ఏందిరా అని. యూట్యూబ్ తెలుసు అంటే ఆ ఫోన్ లో కొత్త ఫోన్ కొంటే వస్తుంది అన్న అంటారు. ఇన్స్టా యాప్స్ లో వస్తాయి కదా, అది ఒక్కటి యూట్యూబ్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఫేస్బుక్ తెలియదు. వాళ్ళకి మేబీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండదు కాబట్టి సిగ్నల్ లేదు వాళ్ళకి. ఆ ఫోన్ కూడా ఎందుకు అంటే బయటికి పోయి ఆఫ్లైన్ లో వీడియోలు పెట్టుకోవచ్చు, ఇంట్లో చూస్తారు అంతే. వాళ్ళ బతుకులకు సిగ్నల్ కూడా లేదు. సో వాళ్ళ గురించి ఇంకా నాకు అనిపించింది, ఇలాంటి ఊరు ఉందా అసలు, ఈ ఊరు గురించి తీయాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తీయాలని చెప్పి ముందు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అది అని అడిగిన. అది పోలీస్ వాళ్ళకి తెలియదు. నేను పోయింది కూడా ఊర్లోకి పోయినా, ఊరు మొత్తం తిరిగినా, ఊర్లో ప్రాబ్లమ్స్ అనేది కూర్చోబెట్టి తీసినాక ఒక మాట వీళ్ళకి కూడా చెప్దాం పోలీస్ వాళ్ళకి అని చెప్పి అక్కడ సిఏ గారు స్వామి గారికి చెప్పి, సార్ ఇట్లా కొంచెం నెగిటివ్ టాక్స్ ఏమైనా ఉంటే మరి ఎట్లా సార్ పోలీసుల గురించి అంటే, వాళ్ళు ఏం చెప్పారో బరాబర్ వదిలేరు, వీడియోలో కట్ చేయకూర్రి. మీరు ఏం వచ్చి వాళ్ళ గురించి తీసారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసారు. అది నాకు యాంటీ ఉండని, గవర్నమెంట్ కి యాంటీ ఉండని చూపించడం నీ బాధ్యత. యాజ్ అ యూట్యూబర్ గా నువ్వు చూపించాలా, చూపించేసిన. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది కదా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, రావాలి అని అక్కడ వారు కూడా, పోలీస్ వారికి కూడా వీళ్ళకి ఫెసిలిటీస్ వీళ్ళే డెవలప్ అవుతారు అని. అండ్ అక్కడ ఇంతకు ముందు ఎట్లా అంటే కర్ర దొంగతనాలు, గంజాయి సాగులా ఉండే, గంజాయి సాగు కూడా ఉండే ఆ ఏరియాలో అక్కడ ఉంది. ఉంటేనే ఈ ఎస్పీ గారు కూడా శ్రీనివాసరావు గారు వాళ్ళు ఎట్లా అంటే దాని గురించి మొత్తం అంటే అవి చేయవద్దు, మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి అది చేయడం వల్ల యువత ఎట్లా చెడిపోతుంది, మీరు ఇక్కడ వండించడం వల్ల బయట యువతకి మీరు ఎంత నష్టం చేసుకొస్తున్నారు, మీ దగ్గర నక్సల్సే ఉన్నారేమో ఒకప్పుడు, అంటే గొప్ప మీ దగ్గర నాయకులే తయారయ్యారు కదా, మరి మీ నాయకులు చెప్తలేరా మీకు ఇది తప్పు అని. అంటే అది పండించడం వల్ల బయట జరిగే లాస్ అన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పారు. దానివల్ల మొత్తం ఆపేశారు, ఇప్పుడు ఏది లేదు. మరి వాళ్ళకి ఎట్లా జీవనాధారం గానీ ఇక్కడ ఎలా బతుకుతున్నారు అంటే వాళ్ళు అటవీ ఉత్పత్తులు అవేనా, అటవీలో ముట్టడానికి లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫుల్ స్ట్రిక్ట్ ఇప్పుడు. ఒకప్పుడు అంటే అడవిలో ఇది తెంపుకొచ్చి వాళ్ళు తినడానికి కూడా అలో చేయట్లేదా? వీళ్ళకి ఉంటాయి కదా, పంటలు ఉన్నాయి, ట్రీస్ అవి తెంపుకుని రావచ్చు, పంటలు ఉన్నాయి, వీళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు లేదు, ఇప్పుడు పండించుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు పండించుకుంటున్నారు. అండ్ ఎట్లా అంటే అగ్రికల్చర్ పరంగా వీళ్ళు డెవలప్ అవుతున్నారు. ట్రాక్టర్స్ కానీ అవి తీసుకొచ్చుకోండి చేసుకోవడాలు. అయితే ఆ వీడియో తీసినా కదా, అది తీసినా ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎక్కడ వచ్చిందంటే దాని పక్కనే గుండాల అని విలేజ్, 7 ఊర్లు కలిపి గుండాల అంటారు దాన్ని. అక్కడ అశోక్ అని ఒక అబ్బాయి ఎంఎస్సి అనుకుంటా, ఎంఎస్సి కంప్యూటర్స్ ఏమో చేసిండు. ఊరు డెవలప్మెంట్ గురించి చాలా పాట పడతాడు. వాళ్ళకి సిగ్నల్ ఉండదు అక్కడ ఏరియాలో. నా వీడియో ఆఫ్లైన్ లో తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో చూపిస్తే 3 కిలోమీటర్లు కొండెక్కిండంట అతను సిగ్నల్ కోసం. కొండెక్కి సార్ మీ ప్రోగ్రామ్కి వచ్చింది కదా అని సిఏ గారికి ఫోన్ చేసి నా నెంబర్ తీసుకున్నాడు. ఇట్లా ఈ ఊరు చూపించింది కదా, పిల్లగాని నెంబర్ ఇవ్వ అని సిఏకి ఫోన్ చేసి నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసాడు. అన్న ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా అన్న, ఇట్లా మేము నీతో మాట్లాడాలన్నా, ఇట్లా 3 కిలోమీటర్లు కొండెక్కినన్నా సిగ్నల్ కోసం అంటే. ఇంకా నేను
2 గంటలు తీసుకో అన్న. అంటే మాకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పాలి అనుకుంటున్నాము, మీ ద్వారా బయటికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి, ఒక 2 నిమిషాలు టైం నేను మాట్లాడతా అన్నాడు. సరే మాట్లాడండి అన్న, దాని ఏముంది అని చెప్పిన. అతను చెప్పాడు ఏంటంటే వాళ్ళ ఊర్లో ఏదంటే చెట్టు కూడా పుట్టని ఊరు వాళ్ళది, మొత్తం రాయితో ఉంటది, రాయితోనే కొండ మీద ఉంటారు వాళ్ళంతా. దాంట్లో 1 మీటర్ లోతు మట్టి వేసుకొని వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు. హౌ గ్రేట్ దే ఆర్. అంటే వ్యవసాయం చేయడానికి పాసిబిలిటీ లేని ప్లేస్ ని సోయం బాపురావు ఏదో సంథింగ్ పేరు ఆయన, అప్పుడు అది ఐడియా ఇచ్చిన అతను ఒక కాలంలోనే. దాన్ని వాళ్ళు మీటర్ లోతు మట్టి వేసుకొని నాగళ్ళతో దున్నుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇంటికి పునాదులు అయితే ఎలా వేసుకుంటాము, వేరే దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేయడానికి అలా వేసుకుంటారు. కొండ రాయి మీద మట్టి వేసిరు వాళ్ళు. ఏం సాగు చేస్తున్నారండి అక్కడ? ఇప్పుడు మొన్న మక్క కంకి అలాంటివి చేస్తున్నారు. నేను విజిట్ చేయలేదు. తక్కువ వాటర్ తో పండే పంటలు వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పారు ఇదంతా ఫోన్ లో నాకు, ఇట్లా మీటర్ లోతు మట్టి వేసుకొని చేస్తున్నామన్నా, రోడ్లు లేవన్నా, ఒక్క వీడియో తీయన్నా, నీకు రావడానికి ఎడిటింగ్లకి. అంటే మేము ఇక్కడ మీరు వచ్చినాక ఒక నైట్ ఇక్కడే ఉండండి, మీకు భోజనాలు మా ట్రైబల్ భోజనాలు పెడతాం, మీరు వస్తే మేము గుస్సాడి డ్యాన్సులు వేపించడానికి రెడీ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా కళాకృతిని కూడా మేము చూపిస్తాం. దాంతో పాటు మీ ఎడిటింగ్ కి పైసలు లేకపోతే ఊరు జనం మొత్తం ఒక రోజు పనికి పోయి పైసలు ఇస్తారన్నారు మేడం. ఏడుపు వచ్చింది ఆ మాటిన కానీ నాకు ఇప్పటికి. లిటరల్లీ ఊరు జనం అట్లున్నారు, వాళ్ళ ఊరి బాధలు బయటికి చెప్పడానికి. నేను చెప్పేసిన అన్న పైసలు వద్దేమొద్దు, నేను వస్తా, నా టీం వస్తాం. మేము టీం కూడా ఎట్లా మాట్లాడుకున్నామంటే వాళ్ళంతా మాట్లాడినప్పుడు మనం పోవాలా, ఫస్ట్ పోయి వాళ్ళ వీడియో తీయాలి. ఈ గుండాల గ్రామం ఉంది, వీడియో తీసి మనం బయటకు వదలాలి. ఆ వీడియో వదలాలి. బట్ మా టీం ఏమన్నారంటే వీడియోతో పాటు వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఏంది, మహిళలపై ఎలాంటి కుట్రలు ఉంటాయి, అంటే మహిళల రక్షణ పట్ల అవేర్నెస్ వీడియోలు ప్రొజెక్టర్ తీసుకుపోయి నైట్ స్టే చేసి మంచికో టాపిక్ తీసుకొని, నేను మహిళల అవేర్నెస్, నువ్వు సోషల్ మీడియా అవేర్నెస్, బయట మీరు ఎట్లా మాట్లాడాలి, అసలు మాట్లాడకుండా తెలియదు వాళ్ళకి, ముఖం మీద మాట్లాడేస్తారు ఏమన్నా తప్పున్నా ఒప్పున్నా, అసలు మీరు ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడుకోవాలి, మీకు కావాల్సిన పనులు ఎలా చేయించుకోవాలి గవర్నమెంట్ తరఫున, అట్లా ఇట్లా. అండ్ ఈ నక్సల్స్ బారిన మీరు అంటే వాళ్ళని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు పోలీస్ వారు సహకరిస్తున్నారు, వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి, అంటే అవాయిడ్ అంటే అట్లా ఏం కాదు, మళ్ళా వీళ్ళ పోలీస్ వారికి మీరు ఎట్లా సపోర్ట్ చేయాలి, ఎలాంటి విధాలుగా మీరు సపోర్ట్ చేస్తే మీరు బాగుపడతారు, ఇవన్నిటి మీద ఒక మంచి ప్లాన్ చేసుకొని వాళ్ళ క్యాంప్ వేసి అక్కడ వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనే ప్లాన్ నెక్స్ట్ వీక్ లో అదే ప్లాన్ అనుకుంటున్నాను. మీరు వెళ్ళారు కదా అక్కడికి, అంటే ఒక నార్మల్గా మనం బయట చూసినట్టు చిన్న చిన్న హట్స్ వేసుకొని అలా ఉండుంటారు. ఎలా అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మనం వాష్రూమ్ యూజ్ చేసుకోవాలన్నా ఫుడ్ కి కానీ? వాష్రూమ్ ఇప్పటికే బయట పోతున్నారు, వాష్రూమ్స్ లేవు అక్కడ, ఫుడ్ వాళ్ళు వండుకుంటారు. ఎట్లా అంటే అవి కూడా ఇప్పటికి కొన్ని ఊర్లలో రైస్ మిల్లు లేకుండా వడ్ల నుంచి బియ్యం తీసే ఊర్లు ఉన్నాయి, దంచుకుంటున్నారా ఇప్పటికి కూడా? ఉన్నాయి అలాంటి ఊర్లు ఉన్నాయి. ఇంటర్నెట్ లేదు వాళ్ళకి, ఒకటే బస్ వస్తుందంట, ఆ బస్ ఈవినింగ్ వస్తుంది, ఇక్కడే ఉంటది బస్ స్టాండ్, వాళ్ళ ఊర్లోనే బస్ పెట్టేస్తారు, పొద్దున పోతుంది అంతే, ఇక మధ్యలో ఏం లేదు. పిల్లలు చదువులు అప్ టు 10th క్లాస్ వరకు ఊర్లో ఉంది, 10th క్లాస్ అయిపోయినాక 20 కిలోమీటర్లు పోవాలి, 20 కిలోమీటర్లు బస్సులు ఏమేమి లేవు. ఒకవేళ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయా ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ ఇప్పటికి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంబులెన్స్లు పోవద్దు, ఆ రోడ్డుకు పోవాలంటే భయపడతారు అంబులెన్స్ డ్రైవర్లు, రాళ్ళు తేలుంటే అన్న ఎట్లా పోవాలి. మొన్న కూడా ఈ ఆశీర్వాద్ ఎమ్మెల్యే అనుకుంటా కోవాలక్ష్మి గారి అంటే వాళ్ళు ఎట్లా అంటే మట్టి రోడ్లు వేయించింది మేడం, కోవాలక్ష్మి గారు వాళ్ళకి మట్టి రోడ్లు వేయించిందంట. డాంబర్ రోడ్లకు కూడా గవర్నమెంట్ తరఫున ఉంది, బట్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడవిలో రోడ్డు కదా, సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మాటిచ్చారు, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. ఈ రోడ్డు వేయడానికి కూడా కోవలక్ష్మి మేడం గారు సపోర్ట్ ఇచ్చారు, నడుస్తున్నాయి ఆ వర్క్స్ కూడా. చూడండి, జనరల్గా మనం ఇంట్లో ఎక్కువ ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం, ఊరికే బిర్యానీలను తింటుంటాం, బయటికి వెళ్ళి చాలా ఫుడ్ ఊరికే పడేస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా అంటే మినిమం ఫెసిలిటీ ఒక మనిషి బ్రతకడానికి హాస్పిటల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పిల్లలు చదువుకోవడానికి, ఈవెన్ ఆడవాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేని స్థితిలో చాలా గ్రామాలు ఉన్నాయి. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటూ కూడా మనం వనరుల్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పినట్టు పవర్ సప్లై కానివ్వండి, వాటర్ కానివ్వండి, జనరల్గా మనకి ప్రకృతి నుంచి వచ్చేవి ఏవైతే ఉంటాయో
విచ్చలవిడిగా వేస్ట్ చేస్తూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో కూడా నేను మా అమ్మగారికి కూడా చెప్తూ ఉంటారు, ఇట్లా వేస్ట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండదు. మనం ఏ రూమ్లో యూజ్ చేసుకుంటాం ఆ రూమ్లో ఉండాలి, వేరే రూమ్లో ఆఫ్ చేసుకోవాలి. వాటర్ కూడా బ్రష్ చేస్తూ చాలాసేపు అట్లనే పోతూనే ఉంటాయి. మళ్ళీ ఆ వాటర్ మన దాకా రావాలంటే మళ్ళీ చాలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలి.